అంటాడు బాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పరా. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మా హోలీ సెలబ్రేషన్స్ అనమాట. సో ఇవాళ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎక్కడ ఎండింగ్ వరకు చూస్తే మీరు చాలామంది సెలబ్రిటీస్ని చూడొచ్చు. అండ్ చాలామందికి హోలీ అంటే ఇష్టం ఉంటుంది నాకు తెలిసి. అండ్ నాకైతే చిన్నప్పటి నుంచి హోలీ అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్తో బాగా ఆడుకునే వాళ్ళము, ఇంటి దగ్గర బాగా ఆడుకునే వాళ్ళము హోలీ అంటే. అండ్ అలానే పెరుగుతూ వస్తున్న దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళందరితోటి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరితోటి హోలీ అనేది బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని నేను. నాకు బాగా ఇష్టమైన పండుగల్లో హోలీ ఒకటే అనమాట. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ హోలీ ముందు రోజు నేను కావ్య ఇద్దరము బట్టలు తీసుకుందామని చెప్పి వైట్వి కావాలి అని అప్పటికప్పుడు జూడియోకి వెళ్ళాము, మ్యాక్స్కి వెళ్ళాము. తిరిగి అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఏవో కొన్ని బట్టలు సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకున్నాము. అండ్ ఇంకా హోలీ రోజు పొద్దున్నే ఫస్ట్ లేవగానే హాట్ వాటర్ పెట్టుకొని తాగుతూ ఉన్నాను. యాక్చువల్లీ మేము ఈరోజు హోలీ ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. నార్మల్గా అయితే ఇలా మనకి ఈవెంట్స్ అలా జరుగుతూ ఉంటాయి కదా హోలీకి. లాస్ట్ ఇయర్ కూడా మేము ట్రై చేసాం వెళ్దామని, బట్ మాకు టికెట్స్ దొరకలేదన్నమాట. బట్ ఈ ఇయర్ అయితే ముందుగానే ప్లాన్ చేసుకుని హోలీకి టికెట్స్ తీసుకున్నాము మేము. మనకి ఆన్లైన్లో సేల్ చేస్తారు అండ్ బుక్ మై షోలో కూడా కొన్ని మనకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అలా కూడా బుక్ చేసుకోవచ్చు. అలా మేము హోలీకి టికెట్స్ తీసుకున్నాము, పాసెస్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ హోలీకి వెళ్ళే ముందు నేను స్కిన్కి, ఫేస్కి రోజు నాది చాలా సెన్సిటివ్ స్కిన్. నార్మల్గా నేను సబ్బు యూజ్ చేయక 2 years అవుతుంది. 2 years నుంచి ఆల్మోస్ట్ అసలు ఫేస్కి ఎప్పుడో బయట వేరే దగ్గరికి వెళ్తే తప్ప అసలు సోప్ అనేది ఫేస్కి పెట్టట్లేదు. అలా ఒకవేళ సోప్ పెట్టాల్సి వస్తే కూడా నేను కొన్ని సెపరేట్ సోప్స్ తీసుకున్నాను అనమాట. నార్మల్ మనకి మార్కెట్లో యూజ్ చేసే ఈ సోప్స్ కాకుండా. ఆ సోప్స్ ఏంటి నా స్కిన్ కేర్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ నేను రోజు పడుకునే ముందు అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను. ఈ సమ్మర్లో చాలా మస్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే డైలీ మనం బయటకు వెళ్ళకపోయినా సన్ బర్న్ అయ్యి దానివల్ల స్కిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, స్పెషల్గా ఫేస్, నెక్, హ్యాండ్స్. దానికోసం అని చెప్పి రోజు నైట్ పడుకునే ముందు అలోవెరా జెల్ అప్లై చేస్తే ఏంటంటే మనకి చాలా స్కిన్కి చాలా చల్లగా ఉండి మనకి ఎలాంటి ట్యాన్ లేకుండా ఉంటుంది అనమాట. సో నేను జూడియోలో మ్యాక్స్లో తీసుకొచ్చుకునే డ్రెస్సెస్ అనమాట. ఒకటి స్లీవ్లెస్ చికెన్ కారీ కుర్తా. ఆ హోలీ ముందు రోజు నైట్ అయితే జూడియోలో, మ్యాక్స్లో, ట్రెండ్స్లో మొత్తం అంతా ఫుల్ క్రౌడ్ ఉండింది. అందరూ వైట్ డ్రెస్సెస్ కోసం, వైట్ టీషర్ట్స్ కోసం, షర్ట్స్ కోసం వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మా దగ్గర కూడా వైట్వి చాలానే ఉన్నాయి కానీ, బట్ ఇది ఎప్పటికైనా ఒక మెమరీ. ఇలా ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఇలా హోలీ ఈవెంట్కి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. సో నేను వేసుకొని చూపిస్తాను. వేసుకొని చూపించే ముందు నేనైతే హాట్ వాటర్ తాగాను, కానీ కావ్య కాఫీ చేసి ఇమ్మని అడిగిందనమాట. సో యాక్చువల్లీ ఈ కాఫీ మిషన్ వచ్చేసి జనవరిలో నాకు డెలివరీ అయ్యింది రివ్యూ కోసం అని చెప్పి. బట్ నాకు ఎందుకో కాఫీలన్నా టీలన్నా అసలు ఇంట్రెస్ట్ ఉండదు అండ్ ఇష్టం కూడా ఉండదు. ఎవరైనా బాగా ఎడిక్ట్ అయి తాగుతున్నారంటే వాళ్ళని ఎలా మానిపించాలని ట్రై చేస్తూ ఉంటా. దానిలో ఫస్ట్ మా మమ్మీ అనమాట. మా మమ్మీకి కాఫీ అన్న, టీ అన్న చాలా ఇష్టం. ఇప్పుడు చాలా తగ్గింది అని చెప్పొచ్చు. అలా కొంచెం గ్రీన్ టీ అలవాటు అయ్యింది, కాఫీ చాలా వరకు తగ్గింది. బెటర్ అని చెప్తాను, రోజులో ఒక్కసారే తీసుకుంటుంది. అంతకుముందు అయితే ఆమెకు బోర్ కొట్టినప్పుడల్లా, తలనొప్పి వచ్చినప్పుడల్లా, ఏం తోచినప్పుడల్లా కాఫీ తాగేది మా మమ్మీ. అండ్ ఇక్కడ నేను నా దగ్గర కాఫీ బీన్స్ ఉంటే రోస్ట్ చేసి పౌడర్ చేశాను కదా, ఆ కాఫీ బీన్స్ పౌడర్నే తీసుకున్నాను నేను ఇక్కడ. నార్మల్గా అయితే మీరు ఇంట్లో చాలా బ్రాండ్స్ వాడతాం కదా, అలా కాఫీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా మనం కాఫీ పౌడర్ వేసి ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంది మెకానిజం అండ్ మనం యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. కానీ నేను నా జెన్యూన్ రివ్యూ షేర్ చేస్తాను. ఇది మనకి ఇంట్లో ఒక 5 to 6 మెంబర్స్ ఉన్న వాళ్ళైతే కనుక ప్రతిరోజు పొద్దున్నే లేవగానే కాఫీ ఒక పనిలాగా ఉంటుంది చూడండి, కాఫీతోనే డే స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మనకి మిషన్కి బ్యాక్ సైడ్ ఒక వాటర్ ట్యాంక్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ట్యాంక్ మనం ఫస్ట్ టైం యూజ్ చేసేటట్టయితే కనుక ఒకసారి వాష్ చేసుకొని
ఆ తర్వాత యూజ్ చేయాలి. మినిమం టు మ్యాక్సిమం లెవెల్ ఉంటుంది. కింద మనకి మినిమం లెవెల్ ఉంటుంది, దానికన్నా తక్కువ పోయకూడదు. అండ్ మ్యాక్సిమం లెవెల్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఫిల్ చేయకూడదు ట్యాంక్ని. సో వాటర్ ట్యాంక్ ఫిల్ చేసేసుకొని ఫిక్స్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేసుకొని మనం ఇక్కడ కాఫీ వేసినది కూడా ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆన్ చేస్తే మనకి వితిన్ సెకండ్స్ 25 సెకండ్స్లో మనకి ఫాస్ట్ బ్రూయింగ్ ఉంటుందన్నమాట. ఆఫ్టర్ వార్మప్ వాటర్ కొంచెం వార్మ్ అయిన తర్వాత. సో మనకి ఒకరికి కావాలంటే ఒకరికి, ఇద్దరికి కావాలంటే ఇద్దరికి మనం ఒక్కటేసారి కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అప్పటికప్పుడు బీన్స్ కాబట్టి మనకు అంత డికాషన్ థిక్గా రాలేదు, కొంచెం పలుచగా వచ్చింది. మీరు పౌడర్ యూజ్ చేస్తే కనుక డికాషన్ చాలా థిక్గా వస్తుంది, బాగుంటుంది. బట్ ఈ అరోమా అయితే ఫ్రెష్ బీన్స్లోనే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అగారో ఇంపీరియల్ ఎస్ప్రెసో కాఫీ మేకర్, కాఫీ మెషిన్ అనమాట. 15 bars ఫ్రాథర్ వాన్ ఫర్ ఎస్ప్రెసో ఉంటుంది క్యాపుచినోకి. స్టీమ్ ఎస్ప్రెసో మేకర్ ఫర్ హోమ్ అనమాట. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది స్టీమ్ ఎస్ప్రెసో అనమాట. అడ్జస్టబుల్ మిల్క్ ఫ్రాతింగ్ ఉంటుంది, డబుల్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. మిల్క్ తీసుకునేటప్పుడు మనం ఏదైతే కప్లో తీసుకుంటున్నామో దానికి 1/4 లెవెలే తీసుకోవాలి, ఎందుకంటే చాలా ఎక్కువ డబుల్ అవుతుంది అనమాట. డబుల్ ఏంటి, ఒక్కొక్కసారి 3 కూడా అవుతుంది. బ్రూయింగ్ మనకి 91 degrees సెంటిగ్రేడ్ దగ్గర జరుగుతుంది, అండ్ ఫ్రాతింగ్ వచ్చేసి 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర జరుగుతుంది. ఫ్రాతింగ్ అయితే చాలా బాగుంది. అడ్జస్టబుల్ మిల్క్ ఫ్రాతింగ్ కాబట్టి మనం నాబ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఏ లెవెల్లో కావాలో ఎస్ప్రెసో అనేది దాన్ని బట్టి మనము కాఫీ అనేది తయారు చేసుకోవచ్చు. అండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రాతింగ్ అయిన తర్వాత ఈ చిన్న పైప్ లాగా ఉంటుంది కదా, ఇది కూడా మనకి స్టీల్లో వచ్చేస్తుంది. దీన్ని తీసి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ కాస్ట్కి అమెజాన్లో ఇప్పుడైతే ఆఫర్లో ఉంది. ఈ కాస్ట్కి ఇది నాకు వర్తే అనిపించింది. బట్ డైలీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, పొద్దున సాయంత్రం, వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. మిగిలిన వాళ్ళకైతే అంత హెల్ప్ అవ్వదు. కాఫీ లవర్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను కాఫీ చేసి ఇచ్చేసాను అనమాట. నేను మిల్క్లోనే ఫస్ట్ షుగర్ యాడ్ చేస్తాను తనకి. షుగర్ కాకుండా నేను మామూలుగా తాగమంటే అమ్మో నా వల్ల కాదని. యాక్చువల్లీ తన కాఫీ తాగదు. తనకి ఏంటంటే బ్రెడ్లో కానీ బిస్కెట్స్లో కానీ రస్క్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో తినడము బాగా ఇష్టము. సో తను ఇంకా కాఫీ తాగేసింది, అండ్ నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను. సో నేను ఫస్ట్ లోపల తీసుకున్నదేమో నేను జూడియోలో తీసుకున్నాను, చికెన్ కారీ కుర్తీ అనమాట. అది వచ్చేసి స్లీవ్లెస్ వచ్చింది. సో అక్కడే జూడియోలోనే నేను క్రాప్ టాప్స్ చూసి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని ఈ వైట్ది తీసుకున్నాను. ఆ రోజు క్రౌడ్ చాలా ఉంది అసలు. మనకు ఒక వైట్ కుర్తీ దట్టు ML సైజులో ఏదైనా దొరకాలంటే చాలా కష్టమైపోయింది. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉండిందనమాట. ఫస్టే హనీని బిల్లింగ్ దగ్గర నుంచో పెట్టేసి తర్వాత మేము షాపింగ్ చేసాము. సో ఈ క్రాప్ టాప్ మనకు బాగానే సెట్ అయినట్టు అనిపించింది. వైట్కి వైట్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ లోపల ఉన్న కుర్తీకి కొంచెం చిన్న ఫ్లేర్ వచ్చిందనమాట. అది పైన ఉన్న క్రాప్ టాప్ ఎలాస్టిక్ అవ్వడం వల్ల ఇలా నొక్కేస్తే స్కిన్కి అతుక్కుపోయినట్టు అనిపించి నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. అందుకే మ్యాక్స్లో తీసుకున్న ఈ పీచ్ కలర్ క్రాప్ టాప్ని ఈ చికెన్ కారీ కుర్తీకి ఇలా మ్యాచ్ చేశాను. నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది, అండ్ నాకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫస్ట్ నాకు చూడ్డానికి బాగునేదానికన్నా కంఫర్టబుల్గా ఉండాలి, అలా అయితేనే నేను వేసుకోగలను. కంఫర్టబుల్గా లేకపోతే అది ఎంత కాస్ట్ డ్రెస్ అయినా తీసి పక్కన పెట్టేస్తాను నేను ఫస్ట్. సో ఇది నేను కొంచెం సైజ్ తక్కువ తీసుకునే పని, నేను M సైజ్ తీసుకొచ్చాను. ఎస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయేదేమో. కొంచెం లూజ్ ఉంది, హ్యాండ్స్ స్లీవ్స్ లూజ్ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా ఇలా ఎలాడుతున్నట్టుంది. కానీ ఒక 1 వాష్ అయితే కనుక అది షింక్ అవుతుంది కదా, అలా అనిపించింది. సో ఓవరాల్గా అయితే కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఇంకా రెడీ అయిపోయామన్నమాట. సో రెడీ అయిపోయి హోలీ ఈవెంట్కి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి ఈ హోలీ ఈవెంట్ హోలీ మొహల్లా 2024 రెయిన్బో ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది సంధ్యా కన్వెన్షన్, గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్లో జరుగుతుంది. సంధ్యా కన్వెన్షన్ అంటే ఫంక్షన్ హాల్ కదా, అక్కడ జరుగుతుంది అనమాట. సో మేము వెళ్ళే వరకే చాలా క్రౌడ్ ఉండింది, చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళందరినీ నేను అసలు చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ అంటే నార్మల్గా వ్లాగర్స్ అయితే నాకు ఐడియా ఉంటుంది, కానీ వేరే వ్లాగర్స్ అంటే వ్లాగర్స్ డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేసే వాళ్ళైతే తెలుసు, కానీ వేరే కంటెంట్ వాళ్ళైతే నేను అసలు చూడను, అంత పెద్దగా గుర్తుపట్టను. సో హనీ వాళ్ళందరినీ చూసి బాగా గుర్తుపట్టింది, అమ్మ వీళ్ళు అని చెప్తా ఉంది. అండ్ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రమోషన్ కోసం అని చెప్పి మూవీ యూనిట్ వాళ్ళ టీం వాళ్ళందరూ, అండ్ #90s వాళ్ళు ఉంటారు కదా, 90s మూవీ వాళ్ళు కూడా వచ్చారు. చాలామంది వచ్చారు, సింగర్స్ కొంతమంది అట్లా. అండ్ మేము 2 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము కాబట్టి మేమందరం ఫస్ట్ కొన్ని ఫొటోస్
ఫొటోస్ దిగి ఆ తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ పాసెస్ తీసుకుంటాం కదా మనం ఆన్లైన్లో, ఆ పాసెస్ వాళ్ళకి ఇక్కడ చూపించి మనము ట్యాగ్స్ తీసుకోవాలన్నమాట. సో ఇందులో మనకి 2 రకాలు ఉంటాయి, విఐపి ఒకటి, నార్మల్ ఒకటి. విఐపి అంటే ఏంటంటే మనకి కొంచెం రంగోలీ పౌడర్స్ ఇస్తారు, ఆ తర్వాత మనకి డ్రింక్స్, తండా ఇలాంటివి డ్రింక్స్ ఇస్తారు, సాఫ్ట్ డ్రింక్స్, అండ్ అలానే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనము స్టేజ్కి కొంచెం దగ్గరలో ఉంటామన్నమాట విఐపికి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో స్పెషాలిటీ రెయిన్ డ్యాన్స్. ఇది వచ్చేసి రెయిన్ డ్యాన్స్ కోసం సెటప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫోమ్ బాత్. ఇది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. హనీ అయితే లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అక్కడే నుంచుంది. స్టార్టింగ్ మాత్రం చెప్పాను, ఫస్టే ఎవరు రెయిన్ డ్యాన్స్ దగ్గరికి, ఫోమ్ బాత్ దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే మొత్తం అంతా తడిగా ఉంటే తర్వాత ఏం ఎంజాయ్ చేయలేం తడి బట్టలతో. మనము ఫస్ట్ డ్రైగా ఉన్న బట్టలతోటి ఉన్న తర్వాత లాస్ట్లో ఇంకా వెళ్ళిపోతామనగా ఒక 1 అవర్ ముందు అలా వెళ్ళి రెయిన్ డ్యాన్స్ దగ్గర ఆడుకుందరు కానీ అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడం చాలానే కష్టమైంది. బేసిక్గా నాకు కూడా రెయిన్ డ్యాన్స్ అంటే అది చాలా ఇష్టం. వాటర్లో ఆడడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ ఇక్కడ కొంచెం లిమిట్లో ఉందన్నమాట. వాటర్ ఎక్కువ వేస్ట్ కాకుండా వాళ్ళు దానికి వేరే వేరే కేర్ అంతా తీసుకున్నారు. అండ్ ఈ కలర్స్ ఇవన్నీ కూడా ఆర్గానిక్. సో మనకి ఎక్కడ బట్టలకి మళ్ళీ తర్వాత పోవు అనే ఛాన్సే లేకుండా మేము ఇంటికి వచ్చిన తర్వాత వాష్ చేస్తే మొత్తం అంతా నీట్గా అయిపోయినాయి. అండ్ ఇక్కడ హోలీ కొంచెం అట్లా ఆడిన తర్వాత వాళ్ళు కొన్ని రీల్స్ తీసుకున్నారు. ఇక్కడ నా దగ్గర నుంచున్న పాప తను ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది. ఎంత బాగా చేస్తుంది అంటే తనకి మిలియన్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. తన ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇంకా నేను కావ్య అందరం కలర్స్ తోటి ఆడుకున్న తర్వాత మనం చేతులతోటి ఇలా కొట్టుకుంటాం కదా వైట్ టీషర్ట్స్, వాళ్ళు అలా చేయించుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కొంచెం 360 కెమెరా అవన్నీ ఉన్నాయి. సో అలా తిరిగేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఇంకా డీజేనే, ఫుల్ డీజే సాంగ్స్ అట్లా యాంకరింగ్ అంతా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ 360 కెమెరా ఉంది. సో అక్కడ కొన్ని రీల్స్కి జస్ట్ నార్మల్గా వీడియో తీస్తారు, అది మనం కావాలంటే రీల్గా కూడా షేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను అనమాట 360 కెమెరా అది. సో ఇంకా లోపలికి వచ్చేస్తే ఇలా ఉంటుంది. సో ఒక స్టేజ్ ఉండి ఇంకా లోపల అందరూ ఇట్లా డాన్స్ చేస్తూ ఉన్నారనమాట. సో మంచిగా అనిపించింది. నేనైతే ప్రతిసారి ఏంటంటే మ్యూజిక్ వినగానే ప్రతి ఒక్కరికి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. లోపల అందరు నిజంగా చెప్పాలంటే తీన్మార్ డ్యాన్స్ చేస్తారు, కానీ బయటకి ఎవరికైనా పాటలు పాడాలన్నా డాన్స్ చేయాలన్నా సిగ్గు, అందరూ చూస్తారేమో, నాకు రాదు బాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా నలుగురిలో ఉన్నప్పుడు మనకి ఏది వచ్చో అది చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేయాలి. అండ్ ఇక్కడ కావ్య వచ్చేసి దగ్గరికి వెళ్ళి సెలబ్రిటీస్ తోటి వీడియోస్, ఫొటోస్, సెల్ఫీస్ అలా దిగుతూ ఉంది. వీళ్ళు వచ్చేసి ఏదో మూవీ టీము, నాకైతే పెద్దగా తెలీదు. తను వచ్చేసి బిగ్ బాస్ కీర్తి అనమాట. తను ఒక్కటే వాళ్ళు చెప్తూ ఉంటే నాకు తెలిసింది, నేను బిగ్ బాస్ కూడా చూడలేదు. అండ్ ఇక్కడ కావ్య సెల్ఫీ వీడియో దిగి ఫొటోస్ దిగిన తనేమో స్నిగ్ధ అనమాట, మనకి కమెడియన్. అండ్ చాలా మంచి కామెడీ చేసింది స్టేజ్ మీద. తను ఒక్కటే కొంచెం నాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మంచిగా ఆ వైబ్ అదంతా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వాళ్ళ మూవీ ప్రమోషన్స్ అవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మంచిగా ప్రమోషన్స్ అవన్నీ చేసుకున్నారు. ఎయిట్కి స్టార్ట్ అయిందనమాట. ఆఫ్టర్నూన్ 3 వరకు కంటిన్యూ అయింది. మేమైతే 10:30 వరకు అలా వెళ్ళామన్నమాట. ఇంకా డీజే దగ్గర మొత్తం కొంతసేపు అలా డాన్సులు చేసిన తర్వాత ఇంకా హనీ, కావ్య పిల్లలందరూ కలిసి ఇక్కడ ఫోమ్ బాత్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోమ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.